హాయ్ అండి. ఈ టుడే ఎగ్ బిర్యానీ రెసిపీ అండి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఎగ్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఎగ్ బిర్యానీకి కావాల్సింది కంపల్సరీగా ఎగ్స్ కావాలండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఎన్ని తింటారో అన్ని ఎగ్స్ ఏసుకోవచ్చండి. బాస్మతి రైస్ 2 గ్లాసెస్ వేస్తున్నానండి. వాటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని 30 మినిట్స్ నానబెట్టాలండి. నానబెట్టాక బిర్యానీకి ఏమేమి ఐటెమ్స్ కావాలో అవి ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 2 టమోటాలు, తెల్లగడ్డ 10 రెబ్బలు, ఎర్రగడ్డ వాటిని కట్ చేసుకొని ఇలా బాండీలో నూనె ఏసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. వేసుకున్నాక తర్వాత ఆహ్, రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం అల్లం వేసుకొని వీటిని బాగా ద్వారగా మగ్గనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం సిమ్‌లో పెట్టుకొని అంటే మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా వచ్చేలాగా రెసిపీ బాగా ద్వారగా వేగనించాలి. వేగినాక ఇలా మిక్సీ గిన్నెలో తీసుకోవాలండి. అవి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ఆయిల్ ఏసుకొని, కారం, కొంచెం పసుపు, సాల్టు ఇలా వేసేసుకొని మనం ఎగ్స్ మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులోనే ఎగ్స్‌కి మనం ఘాట్లు పెట్టాం కదే ఈ ఎగ్స్‌కి అనేది బాగా కారం పట్టిద్దండి. గోల్డ్ కలర్‌లో వచ్చేలాగా మనం ఎగ్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం బాగా వేగించుకొని బిర్యానీకి కావాల్సింది 2 టేబుల్ స్పూన్ నెయ్యేసానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను. మనకు బిర్యానీకి ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదండీ ఐటెమ్స్ అవన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ద్వారగా వేయించుకొని తర్వాత ఎర్రగడ్డ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదండీ సన్నగా వేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకొని మనం మిక్సీ పెట్టేసుకున్నామండి. చల్లారిపోయింది. 2, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసింది ఇట్లా వేసేసేయాలండి. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. పెరుగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటది. నేను పెరుగు యాడ్ చేయడం మర్చిపోయాను. కంపల్సరీగా పెరుగు కూడా యాడ్ చేయాలి. 1/2 కప్పు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇంకా ఉంటే మనం జీలకర్ర వేయించిన పొడి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం వాటిని మగ్గనివ్వాలండి. తర్వాత మనం బిర్యానీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండీ! అవి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. అవి కూడా వేసుకొని కొంచెం తిప్పేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ నానింది కదండీ! నానింది ఇంక వేసుకోవాలి. సాల్ట్ ఎంత సరిపోద్దో చూసి మనం వేసుకోవాలండి. నెక్స్ట్ బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్‌కి 3½ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. కుక్కర్‌లో చేసేవాళ్ళైతే 2 గ్లాస్ బాస్మతి రైస్‌కి 2½ గ్లాస్ తీసుకోవాలండి. నేను 3½ గ్లాసులు తీసుకున్నాను వాటరు. నేను రైస్ కుక్కర్‌లో పెడతాను కానీ ఒక్కొక్కసారి వాటర్ సరిపోవు. అందుకే నేను ఎప్పటికీ కొంచెం ఎగస్ట్రా వాటర్ తీసుకుంటాను. గ్యాస్ మీద కొంచెంసేపు రైస్ కుక్కర్‌లో కాసేపు పెడతానండి. మనకు రైస్ కుక్కర్ అనేది ఆగిపోతుంది త్వరగా దాని టైమింగ్‌కి. అందుకని గ్యాస్ పైన చేసేస్తాను మ్యాక్సిమం. వాటర్ పోసుకొని మనం సాల్ట్ సరిపోయిందో లేదో బిర్యానీకి కరెక్ట్‌గా వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా స్లోగా తిప్పుకోవాలి. లేకుంటే మళ్ళీ బాస్మతి రైస్ అనేది విరిగిపోతుందండి.
మ్యాక్సిమం 80% ఉడికినట్టే ఉంది. 50% ఉడికిందండి. ఇంకా వాటర్ ఉంది. వావ్! ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. పుల్లగా వచ్చేసింది. సో నైస్.